హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్. నేను ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నా. కాకరకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా, కాకపోతే నాకైతే చాలా ఫేవరెట్. మా హస్బెండ్కి కూడా ఇష్టం ఉండదు. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాకరకాయలు కొనుక్కొని వస్తాను నేను. సో ఈసారి కొంచెం టేస్టీగా చేద్దాం, డిఫరెంట్గా చేద్దామని ట్రై చేస్తున్నా. సో ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ మిర్చి వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది వేసుకోవాలి. సో టేస్టీగా ఉంటుంది అట్లా వేసుకుంటే, ఫ్రెష్గా చేసుకుంటే. సో అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయలని సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి, అప్పుడే కొంచెం చేదు తగ్గిపోతుంది. సో ఈ కాకరకాయలు వేసుకొని ఒక 15 minutes మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి. కాకరకాయలని చేదు కంప్లీట్గా పోవాలి అంటే కాకరకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసేసి బాగా విండేసుకోవాలి వాటర్ మొత్తము, అప్పుడు చేదు అస్సలు రాదు ఇంకా. అండ్ ఇంకోవైపు నేను దోశలు వేస్తున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము. సో దోశలోకి కాకరకాయ కర్రీ కాదు, కొబ్బరి చట్నీ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. సో అది దోశలోకి. స్టార్టింగ్లో అయితే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పులిసిపోతే అది పాడైపోయిందేమో అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది అట్లా వస్తేనే దోశలు కానీ ఇడ్లీలు కానీ టేస్టీగా ఉంటాయి అనేసి. ఒకవైపు కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఒక 15 minutes తర్వాత కాకరకాయలోకి కారము 1 స్పూన్ ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని చింతపండు రసం వేసుకోవాలి. సో కొంచెం చింతపండు రసం వేసేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. సో ఇక్కడ దోశపిండిలోకి క్యారెట్ తురుము వేసుకుంటున్నా. క్యారెట్ తురుము అండ్ ఇది డ్రై ఫ్రూట్స్ పౌడరు నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. అందులో కొంచెం వాటర్ వేసేసి పేస్ట్ లాగా రెడీ చేసేసి దోశపిండిలో వేసేసుకొని దోశలు వేసుకోవాలి. ఇది చిన్నపిల్లలకు బాగా హెల్దీ అండ్ టేస్టీ ఉంటుంది, స్వీట్నెస్ ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ స్వీట్ వస్తాయి అన్నమాట దోశ తింటుంటే. సో అట్లా చేసుకున్నాను. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టి చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతుంది. కాకరకాయ కర్రీ కోసము ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం పచ్చి కొబ్బరి వేసేసి కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. సో ఈ సూపు మసిలిపోతున్నప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ ఇంకా కొంచెం బెల్లం కూడా ఇప్పుడే వేసేసి ఉడికించుకోవాలి కర్రీని. సూప్స్లో బెల్లం వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ కాకరకాయ చేదు కూడా ఎక్కువ రాదు బెల్లం వేయడం వల్ల. నేను కంపల్సరీ వేస్తాను. సో ఫ్రై తినని వాళ్ళకు ఇట్లా సూప్ చేసి పెట్టుకుంటే సూపర్ టేస్టీ ఉంటుంది. ఇప్పుడు టైం మార్నింగ్ అనుకొని బ్రష్ చేసుకుంటాం మమ్మీ అని అడుగుతుంది వేకప్ అయిన తర్వాత, ఆఫ్టర్నూన్ పడుకొని లేచిన తర్వాత. అండ్ ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటుంది తియా కదా. తియా ఏం రాస్తున్నావు? ఏంటి స్లేట్ పైన స్కెచ్తో రాస్తున్నావు తియా? గివ్ మీ. స్లేట్ పైన రాయొద్దు, బ్యాడ్. బుక్లో రాసుకోవాలి, టీచర్ కొడుతుంది. రాయొద్దు, బ్యాడ్ హ్యాబిట్. వాకింగ్కి వచ్చినాము డ్యామ్ దగ్గర. ఇట్ సైడ్ రాతయ్య, కమ్ దిస్ సైడ్. హాయ్ చెప్తియా. హాయ్. అది అందుతలేదా? తియా బేబీ స్మాల్ ఉంది కదా, అందుకే అందట్లేదు. ఇక్కడ కూర్చుంటావా? కమ్ కూర్చోబెడతారా? అది రింగా తిప్పాలి, రౌండ్ రౌండ్ తిప్పాలి అట్లా. ఏ సక్సెస్, తిప్పేసింది. అది ఓవర్ అయిందా? 2 roundsకి ఓవర్ అయింది. ఓవర్ అయింది. తియా వాకింగ్ చేద్దాం పదా, వాకింగ్ చేద్దాం. అక్కడ షీప్ ఉంది చూడు, అక్కడ షీప్ ఉంది, అక్కడ చూద్దామా?
వాటర్ ఫుల్ వాటర్ ఉన్నాయి. ఎన్ని వాటర్ వాటర్లో ఏముంటాయి? ఫిషెస్ ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి. ఇంకా ఇస్తారా? స్విమ్మింగ్ చేస్తావా? డాడీని వాటర్ అయితే ఫుల్ వచ్చినాయి డ్యామ్లో. కనిపిస్తున్నాయి వాటర్ డ్యామ్లో. మధ్య అందులో స్విమ్మింగ్ చేస్తుందంట. స్విమ్మింగ్ చేస్తా మమ్మీ దించు అని అడుగుతుంది అప్పటి నుండి. స్విమ్మింగ్ చేస్తావా? తియాకి స్విమ్మింగ్ వస్తుందా? ఎప్పుడు నేర్చుకుంది తియా? అప్పుడు నేర్చుకుందా? తియాకి షీప్ కావాలంట. అటు సైడ్ ఇందాక వెళ్ళినాయి, అక్కడికి వెళ్ళి చూపించమని ఏడుస్తుంది. అందుకే ఇంకో వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నాడు. మా వాకింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. ఇంకా డ్యామ్ రోడ్ ఇది. ఉంటాయి అటు సైడ్ ఇటు. ఇది మనం లాస్ట్ టైం తీసుకున్నాం ప్యాకెట్. అదే మేమేమో సూపర్ మార్కెట్లో మాకు కావాల్సిన సామాన్లు తీసుకుంటే మా తియా ఏమో చిప్స్ ప్యాకెట్లు చూస్తుంది. ఎవరికి కావాల్సినవి వాళ్ళు చూస్తారు కదా. మొత్తానికి ఒక చిప్స్ ప్యాకెట్ పట్టుకొని వచ్చేసింది. రైస్ కుక్కర్ ఎందుకో సడన్గా మధ్యాహ్నము రైస్ కుక్కర్ దానికే అంటుకుంది. అసలు రాలేదు, ఏమైందో తెలియదు. చూస్తున్నాము ఎందుకు ఇట్లా అయింది అని. ఈ రైస్ కుక్కర్ మా మ్యారేజ్కి గిఫ్ట్గా వచ్చింది. ఇప్పటికి దాదాపు 8 years అయిపోయింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు. కాకరకాయ కర్రీ చాలా బాగుంది టేస్ట్ అయితే. మా హస్బెండ్కి తియాకి నచ్చలేదు, నాకైతే నచ్చింది. తియాకి పాపడాలు చేసి ఇచ్చిన. మనం చిన్నగా ఉన్నప్పుడు ఫింగర్స్కి పెట్టుకొని తింటుండే కదా, తియాకి కూడా అట్లా ట్రై చేసిన. ఫుల్ ఎగ్జైట్ అవుతుంది ఫింగర్స్కి పెట్టిన తర్వాత పాపడాలు. పాపడ్స్ ఎక్కడ పెట్టుకుంది తియా? ఫింగర్స్కి పెట్టుకుంది. మన చిన్నప్పుడు ఇట్లనే తింటుండే పాపడాలు, గుర్తుందా మీకు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.